ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ అయిన గుమ్మడి గింజలు, అవిసి గింజలు, అలానే నువ్వుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో నువ్వులు వేసుకొని 2 minutes వరకు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. గుమ్మడి గింజలు అలానే అవిసి గింజల్ని కూడా ఇలానే రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1 స్పూన్ నూనె వేసుకొని 24 నుంచి 25 వరకు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ వేయించుకున్న నువ్వులు, 8 ఎండుమిర్చి, బఠానీ గింజ అంత చింతపండు, 1 వెల్లుల్లి రెబ్బ, 1 పించ్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. అంతే, చాలా సింపుల్గా నువ్వుల పొడి రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం అవిసి గింజల పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ అలానే ఒక మిక్సీ జార్లో 1 కప్ వేయించుకున్న అవిసి గింజలు, 8 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ, చింతపండు, 1 పించ్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో మనకి అవిసి గింజల పొడి కూడా రెడీ అయిపోయింది. సో మనం ఫైనల్గా గుమ్మడి గింజల పొడి చేసుకుందాం. సేమ్ అలానే ఒక మిక్సీ జార్లో వేయించుకున్న గుమ్మడి గింజలు, 8 ఎండుమిర్చి, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం చింతపండు, 1 పించ్ జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో మనకి గుమ్మడి గింజల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇలా మనం చేసుకున్న 3 పొడుల్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటే 1 నెల వరకు వాడుకోవచ్చు. ఇవి టేస్టీ అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్, ఐరన్, ఒమేగా 3 అండ్ కాల్షియం కూడా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.